ఢిల్లీలో 77వ రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రిపబ్లిక్ పరేడ్ జరిగే కర్తవ్య పథలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇక రిపబ్లిక్ పరేడ్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో లూయిస్, యూరోపియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అటెండ్ అవుతున్నారు. ఈసారి రిపబ్లిక్ వేడుకలు వందే మాత్రం ఆత్మనిర్భర భారత్ ఇతివృత్తంగా జరగనున్నాయి. పరేడ్లో దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక పురోగతి, దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శించనున్నారు. పరేడ్లో 30 శకటాలను ప్రదర్శించనున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి కాగా 13 కేంద్ర సర్కార్లోని వివిధ శాఖలకు ప్రాతినిధ్యం దక్కింది. या विशाल समुद्र के आसपास भारतीय सेनाएं संगठित आगे बढ़ती है। भारतीय सेना अन्य सैन्य बलों के साथ मजबूती से जुड़ एक बेहतर तालमेल बिठा निर्माण कर रही है राष्ट्र की सुरक्षा का एक अभेद्य कवच। भारत के लिए सदैव संगठित, हमेशा तैयार, हमेशा अपराजित। आपदा के समय हम सबसे पहले पहुंचकर जान बचाते हैं और आशाओं को फिर से जगाते हैं। బ్రహ్మోస్, ఆకాశ్ వెపన్ సిస్టమ్స్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, యుద్ధ ట్యాంక్ అర్జున్ వంటివి ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కవాతులో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మన భారత సైనిక బలగాల సత్తాను చాటనున్నాయి. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్, 2 మూపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు వంటివి ఫస్ట్ టైం కవాతులో పాల్గొంటున్నాయి. దేశాభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన మెయిన్ వెపన్ సిస్టమ్స్ వంటివి ఈ వేదికగా కర్తవ్య పథలో ప్రదర్శనలో ఆకట్టుకొనున్నాయి. అపాచీతో పాటు ప్రచండ తేలికపాటి హెలికాప్టర్స్, నాగక్షిపణి వ్యవస్థలు, ధనుష్ తుపాకులు, కొన్ని డ్రోన్లు ప్రదర్శనలో ఉన్నాయి. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర వ్యవస్థల్ని కవాతులో తొలిసారి ప్రదర్శించనున్నారు. వివిధ పేలోడ్లను మోసుకుపోయే క్షిపణులను డిఆర్డీఓ ప్రదర్శించనుంది సైన్యం. के समय हम सबसे पहले पहुंचकर जान बचाते हैं और आशाओं को फिर से जगाते हैं। हर कदम पर सेना आत्मनिर्भर भारत की भावना को साकार करते हुए आर्थिक स्वतंत्रता का मार्ग प्रशस्त कर रही है। युद्ध के दौरान भारतीय सेना शांति के प्रतीक की तरह खड़ी रहती है। भारत से समूचे विश्व तक हम पहुंचाते हैं मानवता का संदेश, बनाते हैं गठबंधन और सुदृढ़ करते हैं रिश्ते देशों के बीच। अद्वितीय ताकत, असीमित प्रगति, आज वर्दी में नारियां मुख्य भूमिका निभा अटूट बाधाओं को पार कर रही है। या आसमान या विशाल समुद्र के आसपास भारतीय सेनाएं संगठित आगे बढ़ती है। బ్రహ్మోస్, ఆకాశ్ వెపన్ సిస్టమ్స్, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, యుద్ధ ట్యాంక్ అర్జున్ వంటివి ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కవాతులో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మన భారత సైనిక బలగాల సత్తాను చాటనున్నాయి. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్, 2 మూపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు వంటివి ఫస్ట్ టైం కవాతులో పాల్గొంటున్నాయి. हर कदम पर सेना आत्मनिर्भर भारत की भावना को साकार करते हुए
आर्थिक स्वतंत्रता का मार्ग प्रशस्त कर रही है। युद्ध के दौरान भारतीय सेना దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన మెయిన్ వెపన్ సిస్టమ్స్ వంటివి ఈ వేదికగా కర్తవ్య పథ్లో ప్రదర్శనలో ఆకట్టుకోనున్నాయి. అపాచీతో పాటు ప్రచండ తేలికపాటి హెలికాప్టర్, నాగక్షిపణి వ్యవస్థలో ధనుష్ తుపాకులు, కొన్ని డ్రోన్లు ప్రదర్శనలో ఉన్నాయి. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర వ్యవస్థల్ని కవాతులో తొలిసారి ప్రదర్శించనున్నారు. వివిధ పేలోడ్లను మోసుకుపోయే క్షిపణులను డిఆర్డీఓ ప్రదర్శించనుంది. बाधाओं को पार कर रही है। धरती हो या आसमान या विशाल समुद्रों के आसपास, भारतीय सेनाएं संगठित आगे बढ़ती है। भारतीय सेना अन्य सैन्य बलों के साथ मजबूती से जुड़ एक बेहतर तालमेल बिठा निर्माण कर रही है राष्ट्र की सुरक्षा का एक अभेद्य कवच। भारत के लिए सदैव संगठित, हमेशा तैयार, हमेशा अपराधित। గణతంత్ర దినోత్సవ వేడుకతో ఢిల్లీతో పాటు కీలక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కర్తవ్య పథ్, రెడ్ పోర్ట్ మార్గాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. పరేడ్ జరిగే కర్తవ్య పథ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా బలగాలు అణువణువునా తనిఖీలు నిర్వహించాయి. పరేడ్ జరిగే పరిసరాల్లోనే 1000 కెమెరాలు అమర్చారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా వీవీఐపీలు పరేడ్కు హాజరు కానుండడంతో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఏఐ పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. 3000కు పైగా సీసీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ యూనిట్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఢిల్లీ నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.